నీ శక్తులు ఏమాత్రం నాలో ఉన్న శక్తులన్నీ ఒకటిగా చేరిస్తే నువ్వు భస్మమైపోతావు. దుష్టా, పద వెళదాం. ఇప్పుడు మనం వెళ్ళి సమాధిలో ఉన్న మన మిత్రుల్ని బయటికి తీసుకొచ్చి ఈ భూమి మీద ఏరి నాకేం తెలుసు? హీరో గారు, మీ ఇద్దరు బాగానే ఉన్నారుగా? మేమిద్దరం బాగానే ఉన్నాం హీరో గారు. పదండి మావయ్య, మన ఇంటికి వెళ్దాం. రేపు పొద్దున మన షర్మిల గారి పుట్టినరోజు. నేను ఆవిడికి మంచి గిఫ్ట్ కొనివ్వాలి. గిఫ్టా? మాటతో చెప్తే సరిపోదా మావయ్య? అరే ఊరుకోరా, మేడం విషయంలో పిసినారితనం పనికిరాదు. సరే వస్తాం హీరో గారు, పదరా త్వరగా. దేన్ని ఆశించకుండా ఇచ్చేదాన్ని అందరూ గిఫ్ట్ అని అంటారు. నా నిజమైన అభిమానాన్ని నేను బహుమతిగా ఇవ్వబోతున్నాను. షర్మిల మిస్ కోసం పర్ఫ్యూమ్ తీసుకొచ్చాను, చూడు. వావ్, ఆవిడికి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం కదా. అది సరే గాని నేనే ఇవ్వబోతున్నానో తెలుసా? ఏంటి? పువ్వులు. ఆవిడికి పువ్వులన్నా కూడా చాలా ఇష్టం. నేను మేడం కోసం కవితల పుస్తకం తీసుకొచ్చాను. ఆవిడికి ఇవంటే ఇష్టం. ఆవిడికి మనకి వచ్చేవని బాగా నచ్చుతాయా? హ్యారీ, ఏంటి నువ్వు ఒక్కడివే నించొని అలా ఆలోచిస్తున్నావు? నా మనసులో ఉన్న మాట ఎలా చెప్పాలో తప్పిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మనందరినీ చూసి మిస్ సంతోషపడతారు కదా. మిస్ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మిస్. సో అందరూ కవితలు రాయడం మొదలు పెట్టారా లేదా? కవితలు మేము రాయడం మొదలు పెట్టాం. అంతకు ముందు మీకు పాట వినిపించాలనుకుంటున్నాం. పాట? 1 2 3. చాలు చాలు చాలు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరూ కూర్చోండి. మిస్ మీకోసం గిఫ్ట్. ఏమిటి నీతో? ఇవన్నీ నాకెందుకు చెప్పు? ఓపెన్ చేసి చూడండి. ఓ వావ్, పర్ఫ్యూమ్. మిస్, మీకు ఈ స్మెల్ నచ్చలేదా? అలాంటిదేం లేదు నీతు. ఇందులోంచి ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తోంది. మీకోసం కవితల పుస్తకం. థ్యాంక్ యూ. కవిత బుక్ అని చెప్పి ఎవరైనా టీచర్ కి ప్లేయింగ్ కార్డ్స్ ఇస్తారా? షర్మిల మిస్, వీళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. వీళ్ళు ఏదో ఆటకాయితనంగా ఈ విధంగా చేశారు. బర్త్డే ప్రెజెంట్ అన్న సాకుతో వాళ్లతో తమాషాలాడి బాధ పెట్టడం అంత మంచి విషయం కాదు. మిస్, నేను కూడా మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి. ఇది నువ్వే గీసావా? ఎస్ మిస్. చూసారా స్టూడెంట్, హరి ఎంత అందంగా గీశాడో. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మనం కూడా మంచి గిఫ్ట్ లాగా తీసుకొచ్చాం. అవెలా మాయమయ్యాయి? ఇది ఖచ్చితంగా హ్యారీ పని అయి ఉంటుంది. తనే ఏదో మ్యాజిక్ చేసుంటాడు. ఈ మ్యాజిక్లన్నీ హ్యారీకి మాత్రమే వచ్చు. మేడం కి వీడి గురించి తప్పకుండా మనం కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడే తను నటిస్తున్నాడని అందరికీ తెలిసిపోతుంది. దుష్టా, నా నేస్తమా, ఈ రోజు మనం 1100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బతికి తిరిగి వచ్చేసాం. లోకం ఎలా మారిపోయిందో చూసావా? ఇక్కడ ఏమీ మారలేదు, అంతా పాడైపోయింది. అటు చూడు. వీళ్ళందరూ నా భూమిని చెత్త కుండీలా మార్చేస్తున్నారు. అంతేకాదు, గాలిని కూడా కలుషితం చేశారు. వాళ్ళ
వాళ్ళని మనం శిక్షించాలి. నేను గాలిలో ఉన్న ఆక్సిజన్ ని తగ్గించేస్తాను. అప్పుడే వీళ్ళెవ్వరికి ఊపిరాడదు. అన్ని చోట్ల నల్లటి మేఘం కమ్ముకొనుస్తోంది. గాలిలో కూడా ఆక్సిజన్ చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. పంటలన్నీ ఎండిపోయాయి. అది మాత్రమే కాకుండా చెట్లు కూడా ఎండిపోయాయి. ఓరి భగవంతుడా, ఒక్క రోజులో ఇన్ని జరుగుతున్నాయేంటి? సైంటిస్టులు కూడా దీని గురించి కారణం కనిపెట్టలేకపోతున్నారా? పాపం సైంటిస్టులు ఏం చేస్తారు? వీటన్నిటికీ కారణం ఆ చండాలి, ఆ దుష్టయ్యే కారణం. మీరు టీవీ చూస్తున్నారా? ఈ లోకంలో ఆక్సిజన్ లేకపోతే మనం గాలి ఎలా పీల్చుకోవాలి? నువ్వేం భయపడకావి, అంత సర్దుకుంటుంది. ఇంకా కొద్ది రోజుల్లో ఈ లోకంలో తినడానికి కూడా ఏమీ దొరకదట. భగవంతుడా, మనల్ని కాపాడడానికి ఎవరూ రారా? మనందరినీ కాపాడే బాధ్యతని దుర్గమ్మ హీరోకి అప్పగించింది. ఏం జరిగినా సరే హీరో తన బాధ్యతని నిర్వర్తించాలి. ఎలాగైనా సరే ఆ చండాలిని, ఆ దుష్టని, హీరోని అంతం చేయాలి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. థ్యాంక్ యూ హరి. మేడం, హరి మంచివాడుగా నటిస్తున్నాడు. నేను మీకోసం తీసుకొచ్చిన పర్ఫ్యూమ్ ని మ్యాజిక్ తో అలా చేశాడు. అలాగే మీకోసం తెచ్చిన కవితల పుస్తకం వాడే మాయం చేశాడు. అవును మిస్, వీళ్ళిద్దరూ మీకు నిజమే చెప్తున్నారు. మీకు కాస్త కూడా సిగ్గుగా లేదా? మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఒక అమాయకుడి మీద నిండు మోపుతారా? తను మీకన్నా బాగా చదువుతున్నాడన్న కారణమా? అందుకే మీరిలాంటి తన మీద అపనిందలు వేస్తున్నారా? అది కాదు మిస్, మేము చెప్పే ఇంతకు మించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మిస్, మంచివాడిగా ఉంటే ఇలాగే జరుగుతుందా? ఎందుకు అందరూ ఇలా అంటారు? కానీ ఎప్పటికీ నేను ఓడిపోను. నీ నమ్మకం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది హరి. మీ ముగ్గురు బిహేవియర్ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీకు అసలు ఎందుకు అర్థం కావడం లేదు మిస్? తన నాటకం ఆడుతున్నాడు. చాలు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మీ ముగ్గురు వెంటనే నా క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోండి. నేను చెప్తున్నాను కదా, మీరు వెంటనే బయటకు వెళ్ళిపోండి. షర్మిలా మిస్ ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. ఏంటిది ఇలా గాలి వీస్తుంది? ఈ తుఫాన్ గాలి ముందు నేను అసలు నిల్చోలేకపోతున్నాను. లేదు హనీ, ఇదేమీ తుఫాను గాలి కాదు. అదిగో అటు చూడు. జాయ్! జాయ్, లే జాయ్! జాయ్! జాయ్, లే త్వరగా! మనం ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు అది చెప్పు. మనం ఇక్కడికి ఆ పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చాం. నేను సమాధి నుండి ప్రాణాలతో బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లలు అక్కడ ఉండటం నేను చూశాను. ఇప్పుడు మనం ఆ పిల్లల తల వెంట్రుకలు తీసి మన మిత్రుల సమాధుల మీద పెడదాం. ఆ తరువాత మనలాగే మన మిత్రులు కూడా ప్రాణాలతో బయటకు వచ్చేస్తారు. జాయ్, 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 జాయ్! పైకి లే జాయ్! జాయ్, ఏమైంది జాయ్? నీకేం కాలేదు కదా?
పిల్ల దొరికింది. నీతు 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 ఇలా వచ్చాయి వచ్చాయి. భక్తే శక్తినిస్తుంది. మరొక పిల్లాడు దొరికాడు. దుష్ట, మనకు కావలసిన ఇద్దరు పిల్లలు దొరికారు. ఇక పద వెళదాం. హీరో ఆగండి. ప్లీజ్ రే, వాళ్ళని ఆపు. ఆ పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. నేను చల్లటి గాలిని వేడిగా మార్చేశాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. వాళ్ళిద్దరూ మళ్ళీ తప్పించుకున్నారు. వాళ్ళతో సోనుని నితును కూడా తీసుకెళ్లిపోయారు. వాళ్ళిద్దరూ ఎలా వస్తారో అర్థం కావడం లేదు. నేను ఎలాగైనా సరే వాళ్ళని కనిపెడతాను. కానీ అంతకంటే ముందు ఆ దుష్ట శక్తుల గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి చాలా నాశనం చేశారు. వాళ్ళ దగ్గర భూమి, గాలి శక్తి ఉంది. ఆ తర్వాత హీరో, మిగతా ఇద్దరు నువ్వు బయటికి రాకుండా ఆపే తీరాలి. వాళ్ళ దగ్గర నీరు అలాగే నిప్పు శక్తి కూడా ఉంది. ముందు భూమి, ఆ తర్వాత గాలి, ఆ తర్వాత నీరు. ఆ చండాలి మూడో మెంబర్, తన దగ్గర నీటి శక్తి ఉంది. ఇంకా మిగిలి ఉన్న ఆ రెండు దుష్ట శక్తులు ఎక్కడ పూడ్చబడ్డారో నేను వెంటనే తెలుసుకోవాలి. హీరో, నేను నీకు సాయం చేస్తాను. అని ఏమైనా తెలిసిందా? ఇలా చూడు, మొదటి సమాధి దక్షిణ వైపు ఇక్కడుంది. తర్వాత రెండో సమాధి వర్టికల్ డైరెక్షన్ లో ఇటుపక్క 100 కిలోమీటర్లో ఉంది. అయితే దీన్ని బట్టి మనం ఆ మిగతా రెండు సమాధులు ఎక్కడున్నాయో సులభంగా కనిపెట్టేయచ్చు. మిగతా రెండు సమాధులు ఇక్కడ ఇంకా ఇక్కడ ఉత్తర దక్షిణ దిశలో ఉండాలి. ఇది కూడా 100 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా వర్టికల్ డైరెక్షన్ లోనే ఉంటుంది. నలుగురు ఒకేసారి వచ్చారంటే వాళ్లతో పాటు నాకు ఈ లోకాన్ని రాజ్యం వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్ళని అంతం చేసేస్తాను. వాళ్ళని అంతం చేసే పథకం నా దగ్గరే ఉందని వాళ్ళకి అస్సలు తెలీదు. ఆ నలుగురు అంతం అయిపోని ఆ తరువాత పాపం రాజ్యం మేలుతుంది. ఇప్పుడు నేను ముందుగా కనిపెట్టాల్సింది ఆ మూడో దుష్టశక్తి సమాధిని. అది ఉత్తరమా లేక దక్షిణమా? ఆ దుష్టశక్తులిద్దరూ ఏదో సమస్యని సృష్టిస్తున్నట్టున్నారు. ముందు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని ఎలాగైనా అంతం చేయాలి.
సోను, నీతు, మీరిద్దరు బాగానే ఉన్నారుగా? బానే ఉన్నావు, కానీ వాళ్ళిద్దరూ మా జుట్టు తీసుకెళ్ళిపోయారు. అటువైపు వెళ్ళిపోయారు. హీరో ఎక్కడికి వెళ్ళావు? సమాధి తెలుసుకోవాలి, కాళంది బయటికి రావాలి. మర్యాదగా మీ మాయల్ని ఆపండి. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. ఇప్పుడు మా మూడో మిత్రురాలు కాళింది బయటకు వచ్చేసింది. నేను ఇక్కడికి ఆలస్యంగా వచ్చుండొచ్చు, కానీ మిమ్మల్ని అంతం చేయడం మాత్రం ఖాయం. గాలిలో ఆక్సిజన్ తగ్గిపోవాలి. హీరో ఇక్కడే అంతమైపోవాలి. వీడు సమాధిలోకి వెళ్ళిపోవాలి. ఊపిరాడక అక్కడే అంతమైపోవాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇక్కడ నేను నా రేస్ని కూడా ఉపయోగించలేను. నేను ఎలాగైనా సరే ఇక్కడ నుండి బయటపడాలి.